ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. దేవుని శ్రేష్టమైన నామములో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో ఒక సామాన్యమైన రోజు కాదు. ఈ ఉదయాన్నే మీరు కళ్ళు తెరిచారంటే, ఈ వాక్యము వింటున్నారు అనంటే, దేవునికి మీ జీవితము పట్ల ఒక గొప్ప అత్యున్నతమైన ప్రణాళిక ఉందనే దానికి ఇదే సజీవ సాక్ష్యము. ప్రపంచము మిమ్మల్ని మర్చిపోవచ్చు. సమాజము మిమ్మల్ని తక్కువ చేసి చూడవచ్చు. కానీ ఆకాశ మహాకాశాలను సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన మీ పేరును తన అరచేతుల మీద చెక్కుకున్నాడు. ఈరోజు మీరెదుర్కొంటున్న ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి మానసిక వేదన వెనుక దేవుని యొక్క గొప్ప మహిమ దాగి ఉంది. ప్రియులారా, ఈ నూతన దినాన సూర్యోదయంతో పాటు దేవుని కృప మీ గృహంలోనికి ప్రవేశిస్తుంది. నా మాటలు జాగ్రత్తగా వినండి. మీరు ఒంటరి వారు కారు. లోకము మిమ్మల్ని వదిలేసిన, మీ స్వంత రక్త సంబంధికులు మిమ్మల్ని అర్థము చేసుకోలేకపోయినా, మిమ్మల్ని ఎన్నడూ విడువని, ఎన్నడూ ఎడబాయని ఒక గొప్ప దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ రోజును ఒక సాధారణ రోజుగా చూడకండి. ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి ప్రారంభము. ఇది మీ విశ్వాస పోరాటములో విజయము వైపు వేసే మొదటి అడుగు. రండి, మనమందరము కలిసి ఈ శ్రేష్టమైన ఉదయకాలన మన హృదయాలను దేవుని వైపు తిప్పుదాం. నాతో కలిసి మీ హృదయ అంతరాలలో నుండి ఈ విశ్వాస ప్రకటనలను బిగ్గరగా, విశ్వాసముతో, ధైర్యముతో చెప్పండి. నేను దేవుని చేత ప్రేమించబడిన దైవబిడ్డను. ఈరోజు నాపై రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈరోజు నన్ను బలహీనపరిచే ప్రతి నిరాశ, భయము యేసు నామములో నా పాదాల కింద నలిపివేయబడునుగాక. నా దేవుడు నాకు వెలుగు, ఆశ్రయము, నా రక్షణ దుర్గము. నేను దేనికిని భయపడను. ఈరోజు నా అడుగులు దేవుని వాక్యము ద్వారా స్థిరపరచబడతాయి. నేను అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతాను, కానీ అప్పు చేసే స్థితిలో ఉండను. నా జీవితంలోని ప్రతి అడ్డంకిని నా దేవుడు నా ఎదుగుదలకు సోపానముగా మారుస్తున్నాడు. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ప్రార్థన, ఈ విశ్వాస ప్రకటనలు మీ అంతరంగంలో ఒక నూతన శక్త్యుత్సాహాలను నింపాయని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాలపు ఆధ్యాత్మిక ధ్యానము మీ జీవితాన్ని, మీ ఆలోచనలను మార్చబోతుంది. ఈ సందేశము మీ కుటుంబానికి, మీ మిత్రులకు ఒక గొప్ప ఆశీర్వాదముగా మారాలని మీరు ఆశిస్తే తప్పకుండా ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమందరము ఒకే దేవుని పిల్లలుగా, ఒకే ఆధ్యాత్మిక కుటుంబముగా ప్రతిదినము ప్రార్థనలో ఏకమవుదాం. మనం ధ్యానంలోనికి వెళ్లే ముందు ఒక్క నిమిషము మన కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిని ఆహ్వానిస్తూ ప్రార్థిద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన మా దేవా, ఈ శ్రేష్టమైన ఉదయకాలపు సమయాన్ని బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులను చెల్లిస్తున్నాం. దేవా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకు తీసుకొని వస్తున్నాను. వారి హృదయాలలో ఉన్న ప్రతి భయాన్ని, ఆందోళనను తొలగించి నీ దైవిక సమాధానముతో నింపండి. అయ్యా, ఈరోజు నీ వాక్యము వారి జీవితాలకు వెలుగుగా, వారి త్రోవలకు దీపముగా ఉండునుగాక. నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ ఆత్మ పూర్ణమైన మాటలను నా నోట ఉంచండి. ప్రతి ఒక్కరూ నీ స్వరమును వ్యక్తిగతముగా వినే కృపను ప్రసాదించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మార్కు సువార్త 13వ అధ్యాయంలో శిష్యులు యెరూషలేము దేవాలయాన్ని చూసి దాని మహిమను గురించి ఆశ్చర్యపడుతున్నారు. ఆ దేవాలయంలో వారికి కేవలము ఒక భవనము కాదు, అది వారి చరిత్రకు గుర్తు, వారి ఆరాధనకు కేంద్రము, వారి జాతి
గౌరవానికి ప్రతీక. కానీ యేసు వారికొక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. ఇక్కడ రాయి మీద రాయి నిలవకుండా పడగొట్టబడును అని చెప్పాడు. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. మనుషులు గొప్పదిగా భావించిన నిర్మాణము గురించి యేసు ఇది కూడా ఒకరోజు కూలిపోతుంది అని చెప్పాడు. ఇక్కడొక గొప్ప ఆధ్యాత్మిక సత్యముంది. మనుషులు శాశ్వతమని భావించేవి శాశ్వతము కావు. మన ఉద్యోగము శాశ్వతము కాదు. మన సంపద శాశ్వతము కాదు. మన ఆరోగ్యము శాశ్వతము కాదు. మన ఇల్లు శాశ్వతము కాదు. మనుషుల ప్రశంస శాశ్వతము కాదు. ఈ లోకములోని వ్యవస్థలు ఏవి కూడా శాశ్వతము కావు. కానీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా విను. దేవుని వాక్యము మాత్రం శాశ్వతం. యేసు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనములో ఆకాశమును భూమిని గతించిపోయిన తన మాటలు గతించవని ప్రకటించాడు. అంటే బయట ప్రపంచము కదిలినా నా వాగ్దానము కదలదు. నీ పరిస్థితి మారొచ్చు, కానీ దేవుని స్వభావం మారదు. నీ చుట్టూ ఉన్న మనుషులు మారవచ్చు, కానీ నీ దేవుడు మారడు. నీ చేతిలో ఉన్నది తగ్గిపోవచ్చు, కానీ దేవుని కృప తగ్గదు. ఇది రోజు నీకు దేవుడిస్తున్న సందేశము. కూలిపోతున్న వాటిని చూసి భయపడకు. కథలని దేవునిపై నీ జీవితాన్ని నిర్మించు. యేసు అక్కడితో ఆగలేదు. చివరి దినాల గురించి ఆయన హెచ్చరించాడు. ఎవరైనా మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త పడుడి అని చెప్పాడు. ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? యేసు తన శిష్యులకు కేవలము భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేదు. ఆ పరిస్థితుల్లో వారు ఎలా జీవించాలో కూడా నేర్పించాడు. యుద్ధాలు వస్తాయి, కలవరాలు ఉంటాయి, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, హింస ఉంటుంది, తప్పుడు బోధకులు వస్తారు, ప్రజలు మోసపోతారు. కానీ యేసు చెప్పిన ప్రధాన మాట ఏమిటి అని మనం ఈరోజు ఆలోచన చేస్తే, మెలకువగా ఉండుడి. అంటే భయముతో జీవించమని కాదు, సిద్ధముగా జీవించమని. ప్రపంచంలో కల్లోలము పెరిగినప్పుడు విశ్వాసి మరింత స్పష్టముగా క్రీస్తును పట్టుకోవాలి. ఈరోజు నీ చుట్టూ పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా నీ హృదయంలో ఒక్క విషయం మాత్రము స్పష్టముగా ఉండాలి. అదే యేసు నా ప్రభు అని. అదే నీ బలం. ప్రియ సహోదరి, సహోదరులారా, నేటి జీవితంలో మనం ఎదుర్కొంటున్న గొప్ప ప్రమాదాలలో ఒకటి కేవలము సమస్యలు కాదు, మోసము కూడా. తప్పుడు వార్తలు మన మనసులను భయపెడతాయి. తప్పుడు మాటలు మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. తప్పుడు బోధనలు దేవుని వాక్యానికి బదులుగా మనుషుల మాటలను నిలబెడతాయి. అందుకే యేసు ముందుగా జాగ్రత్త అనన్నాడు. ఒక గ్రామంలో ఒక పాత దీపస్తంభము ఉందని ఊహించండి. రాత్రి సమయంలో సముద్రములో ప్రయాణించే పడవలకు అది దారి చూపేది. ఒక రాత్రి తుఫాను వచ్చింది. అలలు ఉధృతంగా ఎగిసిపడ్డాయి. చుట్టూ చీకటి. ఆ సమయంలో పడవలో ఉన్న వ్యక్తి సముద్రాన్ని చూడటము ప్రారంభిస్తే భయపడతాడు. అలలను మాత్రమే చూస్తే తన దారి మర్చిపోతాడు. కానీ అతను దీపస్తంభాన్ని చూస్తే దారి తెలుస్తుంది. అలాగే ఈ లోకములో సమస్యలు అలల వంటివి. వార్తలు అలలు, భయాలు అలలు, ఆర్థిక సమస్యలు అలలు, కుటుంబ సమస్యలు అలలు. కానీ దేవుని వాక్యము దీపస్తంభము. నువ్వు అలలను చూస్తూ జీవిస్తే భయపడతావు. దేవుని వాక్యాన్ని చూస్తూ జీవిస్తే నిలబడతావు. అలలు పెద్దవిగా ఉండటము నీ సమస్య కాదు. నీ చూపు ఎక్కడ ఉందో అదే నిర్ణయిస్తుంది. ఈరోజు ఉదయం నీ చూపును సమస్యల మీద నుండి యేసు క్రీస్తు ప్రభు మీదికి తిప్పు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు ఈ వాక్యాన్ని నీ జీవితానికి ఎలా అన్వయిస్తుందో ఆలోచన చేద్దాం. ఉద్యోగము గురించి ఆందోళన పడుతున్న నా సహోదరి, సహోదరుడా, నీ కార్యాలయంలో పరిస్థితులు నీకు అనుకూలముగా లేకపోవచ్చు. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. నీ భవిష్యత్తు గురించి నీకు స్పష్టత లేకపోవచ్చు. కానీ ఈరోజు గుర్తుపెట్టుకో, నీ ఉద్యోగము నీ గుర్తింపు కాదు. నీ జీతము నీ విలువ కాదు. నీ దేవుడే నీ ఆధారము. నీవు నీ పనిని నిజాయితీగా చేయి.
ప్రార్థించు, జ్ఞానముతో నిర్ణయాలు తీసుకో. కాని నీ భవిష్యత్తుని కేవలము మనుషుల నిర్ణయాలకు అప్పగించవద్దు. ఆర్థిక భారముతో ఉన్న నా సహోదరి, సహోదరుడా, అప్పులు నీ మీద కొరడాలా కనిపించవచ్చు. బిల్లులు పెరుగుతున్నట్టు అనిపించవచ్చు. చేతిలో డబ్బు తక్కువగా ఉండవచ్చు. కాని కొండ ఎంత పెద్దదైనా దేవుని కృప దాని కంటే గొప్పదే. నీకు బాధ్యతలు ఉన్నాయి. వాటి నుండి పారిపోవద్దు. జాగ్రత్తగా ఆర్థిక నిర్ణయాలు తీసుకో. అవసరం లేని ఖర్చులను తగ్గించు. పని కోసము ప్రయత్నించు. కానీ ప్రతి ప్రయత్నము మధ్యలో దేవుని మీద నమ్మకముంచు. ఎందుకంటే విశ్వాసం అంటే పని చేయకుండా కూర్చోవడము కాదు. విశ్వాసం అంటే దేవునిపై ఆధారపడి సరి అయిన అడుగు వేయడం. కుటుంబ సమస్యలతో కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లి, తండ్రి, భార్య, భర్త, నీ ఇంట్లో మాటలు తగ్గిపోయి ఉండవచ్చు. ఒకప్పుడు ప్రేమతో నిండిన ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దముతో నిండిపోయి ఉండవచ్చు. మార్కు సువార్త 13వ అధ్యాయము నీకు ఈ దినం ఒక నూతన విషయాన్ని నేర్పుతుంది. కలతల మధ్య మెలకువగా ఉండు అని. కోపముతో మాట్లాడకు. ప్రతీకారము తీర్చుకోవద్దు. ప్రార్థనను వదిలిపెట్టకు. నీ కుటుంబము కోసము నిలబడు. ఒకరి మార్పు కోసము సంవత్సరాలు ప్రార్థించాల్సి వచ్చినా ప్రార్థించు. ఎందుకంటే మనుషులు మారడానికి ఆలస్యము కావచ్చు, కానీ దేవుని చేయి ఆలస్యము కాదు. విద్యార్థి, నీ పరీక్షలు నీకు భయముగా కనిపిస్తున్నాయా? నీకు సాధ్యమా కాదా అని అనిపిస్తుందా? ఈరోజు నీకు చెప్పేది ఇదే. భయముతో నీ పుస్తకాన్ని తెరవకు. విశ్వాసముతో నీ పుస్తకాన్ని తెరువు. ప్రార్థన చేయి. శ్రద్ధగా చదువు. నీకు తెలియనిది నేర్చుకో. నీ వైఫల్యాన్ని నీ భవిష్యత్తుగా భావించు. ఒక పరీక్షలో వచ్చిన మార్కు నీ జీవితానికి చివరి తీర్పు కాదు. నీ జీవితానికి దేవుడిచ్చిన ఉద్దేశమే నీ అస్సలు పిలుపు. ఆరోగ్య సమస్యతో పోరాడుతున్న నా ప్రియమైన వారలారా, యేసు నీ బాధను చూస్తున్నాడు. వైద్య సహాయము అవసరమైతే తప్పకుండా పొందు. చికిత్సను నిర్లక్ష్యము చేయవద్దు. కానీ చికిత్స పొందుతున్న చేతులను కూడా దేవుని చేతుల్లో పెట్టు. ప్రతి ఉదయము ఇలా చెప్పు, ప్రభువా, ఈరోజు నా శరీరాన్ని నీ చేతిలో ఉంచుతున్నాను. నాకు జ్ఞానమివ్వు. వైద్యులకు జ్ఞానమివ్వు. నా హృదయానికి సమాధానమివ్వు. నా బలహీనతలో నన్ను నిలబెట్టు అని. బలహీనముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అదే సమయంలో ఆయన కృపను అనుభవించడానికి నిన్ను తన దగ్గరకు పిలుస్తాడు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసు తన శిష్యులు సువార్త నిమిత్తము హింసను ఎదుర్కొంటారని కూడా చెప్పాడు. ఇది ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుని మార్గములో నడవడం అంటే సమస్యలు ఎప్పుడు ఉండవని హామీ కాదు. సమస్యలు వచ్చినా దేవుడు మనతో ఉంటాడని హామీ. నువ్వు దేవుని సేవని చేస్తున్నావు కాబట్టి అందరూ నిన్ను అర్థము చేసుకోరు. నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి అందరూ నిన్ను మెచ్చుకోరు. నువ్వు విశ్వాసంలో నిలబడుతున్నావు కాబట్టి కొందరు నిన్ను విమర్శించవచ్చు. కానీ గుర్తుంచుకో, మనుషుల చప్పట్లు ఆగిపోయిన చోట దేవుని ఆమోదము మొదలవుతుంది. కాబట్టి నీ సేవను కొనసాగించు. నీ ప్రార్థనను కొనసాగించు. నీ సాక్ష్యాన్ని కొనసాగించు. నీ విశ్వాసాన్ని కొనసాగించు. ఎందుకంటే యేసు చివర్లో ఓటమి గురించి కాదు, తన రాక గురించి మాట్లాడాడు. మహాశ్రమల తరువాత మనుష్య కుమారుడు గొప్ప శక్తితో, గొప్ప మహిమతో మేఘాలలో వచ్చునని ఆయన ప్రకటించాడు. ఇదే క్రైస్తవ నిరీక్షణ. మన కథకు చివరి మాట భయము కాదు. మన కథకు చివరి మాట ఓటమి కాదు. మన కథకు చివరి మాట మరణము కూడా కాదు. మన ప్రభు వస్తున్నాడు. అందుకే యేసు మెలకువగా ఉండుడి అని అన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ విషయాన్ని మరింత లోతుగా మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణను మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఒక పట్టణంలో ఒక వృద్ధ కాపలదారు ఉండేవాడు. అతనికి ఒక పాత కోటను కాపాడే బాధ్యత ఉండేది. ప్రతిరోజు రాత్రి అతను గడియారాన్ని చూసేవాడు. తలుపును పరిశీలించేవాడు. దీపాలను వెలిగించేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు అడిగాడు, ఎవరు రాని చోట నువ్వెంత జాగ్రత్తగా ఎందుకు ఉంటావు అని. ఆ వృద్ధుడు నవ్వి, ఎవరూ రారని నాకు తెలుసు కాబట్టి నేను
నిర్లక్ష్యము చేయను. ఎప్పుడు వస్తారో నాకు తెలియదు కాబట్టి నేను సిద్ధముగా ఉంటాను అనన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ మాట ఎంతో లోతైనది. యేసు కూడా ఇదే విషయాన్ని మనకు చెబుతున్నాడు. ఆ దినము ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నిద్రపోవద్దు. అంటే శారీరక నిద్ర గురించి కాదు, ఆత్మీయ నిర్లక్ష్యము గురించి. ప్రార్థనను వదిలిపెట్టొద్దు. వాక్యాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. పాపాన్ని చిన్నదిగా చూడవద్దు. క్షమించాల్సిన వారిని క్షమించు. సరిచేయాల్సిన సంబంధాలను సరిచేయడానికి ప్రయత్నించు. దేవుడిచ్చిన అవకాశాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే మనకు రేపు హామీ లేదు. మనకున్నది ఈరోజు. ఈరోజు దేవునితో నడువు. ఈరోజు ప్రార్థించు. ఈరోజు ప్రేమించు. ఈరోజు క్షమించు. ఈరోజు సాక్ష్యముగా జీవించు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియకపోవడము భయపడటానికి కారణము కాదు, సిద్ధముగా జీవించడానికి కారణం. నా ప్రియ ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ ఉదయము దేవుని వాక్యము మీ హృదయముతో మాట్లాడిందని నేను నమ్ముతున్నాను. మార్కు సువార్త 13వ అధ్యాయము మనకొక స్పష్టమైన పిలుపునిస్తుంది. మెలకువగా ఉండుడి, సిద్ధముగా ఉండుడి, విశ్వాసములో నిలబడండి అని. ఈరోజు మీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా భయపడకండి. ప్రపంచము కదిలినా నీ విశ్వాసము కదలకూడదు. పరిస్థితులు మారినా యేసుక్రీస్తు ప్రభు మారడు. ఈ క్షణంలో మీ హృదయములో ఇలా చెప్పండి: యేసయ్యా, నన్ను మోసము నుండి కాపాడు, భయము నుండి కాపాడు, నీ వాక్యములో నన్ను స్థిరపరచు. నువ్వు వచ్చినా నేను సిద్ధముగా ఉండేలా నన్ను నడిపించు. నా జీవితాన్ని నీ చేతుల్లో ఉంచుతున్నాను అని మీరు నిజముగా ఈ ప్రార్థనను మీ హృదయముతో చెప్పుతున్నట్లయితే అక్కడే ఒక క్షణం ఆగి మీ జీవితాన్ని పూర్తిగా ప్రభువుకు అప్పగించండి. ఈ రోజు నుంచి భయముతో కాదు, విశ్వాసముతో నడుద్దాం. నిరాశతో కాదు, నిరీక్షణతో జీవిద్దాం. నిద్రించిన విశ్వాసముతో కాదు, మెలకువగొన్న విశ్వాసముతో ప్రభువును ఎదురు చూద్దాం. ప్రభు వస్తున్నాడు. మనము సిద్ధముగా ఉండాలి. ఇప్పుడు మన కుటుంబాల కోసము, మన ఆరోగ్యము కోసము, మన అవసరాల కోసము, ఈరోజు మన ముందున్న ప్రతి పరిస్థితి కోసము విశ్వాసముతో ప్రార్థిద్దాం. కాబట్టి ఈ వాక్యము వింటున్న మీరు ఏ చోట ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన పరలోకపు పరమ తండ్రి, మీ అత్యున్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ ఉదయాన్ని నీ సన్నిధిలో ప్రారంభిస్తున్నాం. మా శక్తితో కాదు, మా జ్ఞానంతో కాదు, మా సామర్థ్యంతో కూడా కాదు, నీ కృపతో ఈరోజు ముందుకు సాగుతున్నాం. ప్రభువా, మార్కు సువార్త 13వ అధ్యాయము ద్వారా మాకిచ్చిన హెచ్చరికను మా హృదయాలలో నిల్పండి. మమ్మల్ని మోసపోకుండా కాపాడండి. తప్పుడు మాటలను గుర్తించే జ్ఞానాన్ని దయచేయండి. నీ వాక్యాన్ని ప్రేమించే హృదయాన్ని దయచేయండి. పరిస్థితులు మారినా సత్యము నుండి తొలగిపోని విశ్వాసాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు నా ఆధ్యాత్మిక కుటుంబంలోని ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో ఉంచుతున్నాను నాయన. ఆర్థిక భారముతో నలిగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధలో రాత్రులు నిద్ర పట్టని వారికి మార్గాన్ని చూపించండి. వారికి జ్ఞానాన్ని దయచేయండి. సరైన అవకాశాలను తెరవండి. వారి చేతి పనిని ఆశీర్వదించండి. వారి శ్రమకు తగిన ఫలితాన్ని అనుగ్రహించి అనవసరమైన నష్టాల నుండి వారిని కాపాడండి. ఉద్యోగము కోసము ఎదురు చూస్తున్న వారికి తగిన ద్వారాలు తెరవబడునుగాక. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి బలాన్ని దయచేయండి. చికిత్స పొందుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వైద్యులకు జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రయాణము చేయబోతున్న ప్రతి ఒక్కరిని కాపాడండి. రహదారులపై, రైళ్లలో, విమానాలలో, సముద్ర ప్రయాణాలలో ఉన్న వారిని నీ దూతల చేత కాపాడమని వేడుకుంటున్నాం. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని దయచేయండి. జ్ఞాపకము చేసుకోండి. తమ కుటుంబాలకు దూరముగా ఉన్న వారిని ధైర్యపరచండి. కుటుంబ పోషణ కొరకు విదేశాల్లో పనిచేస్తున్న వారికి భద్రతను, మంచి ఆరోగ్యాన్ని, మంచి నిర్ణయాలను అనుగ్రహించండి. వివాహ సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. మాటలాగిపోయిన చోట సంభాషణను తిరిగి ప్రారంభించండి. ప్రేమ చల్లబడిన చోట ప్రేమను పునరుద్ధరించండి. కోపమున్న చోట ప్రేమ సమాధానాన్ని దయచేయండి. విడిపోవాలనే స్థితిలో ఉన్న కుటుంబాలకు నీ జ్ఞానాన్ని ప్రసాదించి
విరిగిపోయిన కుటుంబాలను నీ కృపతో మళ్ళీ తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. పిల్లల భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతున్నాం. వారు చెడు ప్రభావాలకు లోను కాకుండా మంచి స్నేహితులను దయచేయండి. సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వివాహాల కొరకు ప్రార్థిస్తున్న వారికి తగిన జీవిత భాగస్వామిని దయచేయమని వేడుకుంటున్నాం. సంతానం కోసము ప్రార్థిస్తున్న దంపతులను జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీళ్లను తుడవండి. వారి హృదయ వేదనను అర్థము చేసుకొని వైద్యపరమైన సహాయం అవసరమైతే సరైన మార్గదర్శకత్వము కలుగజేసి వారికి సంతానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. రైతులను జ్ఞాపకం చేసుకోండి. వారి పొలాలను ఆశీర్వదించండి. వర్షము అవసరమైన చోట వర్షాన్ని, పంటకు అనుకూలమైన వాతావరణాన్ని అనుగ్రహించి వారి శ్రమను వృధాగా కాకుండా కాపాడండి. సైనికులను జ్ఞాపకం చేసుకోండి. తమ కుటుంబాలకు దూరముగా దేశాన్ని కాపాడుతున్న వారిని భద్రంగా ఉంచండి. వారి కుటుంబాలకు ధైర్యాన్ని దయచేయండి. ప్రభువా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటం చేత దీవించి ఆశీర్వదించండి. దేవా, నా ఆధ్యాత్మిక కుటుంబాలు ఈరోజు వారు అడుగు వేసే ప్రతి చోట మీ జ్ఞానము వారికి ముందుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. వారి చేతులు చేసే పనిని ఆశీర్వదించండి. వారి నోటి మాటలు ఎవరికి వ్యతిరేకము కాకుండా ఆశీర్వాదంగా మార్చండి. వారింటి మీద మీ సమాధానాన్ని ఉంచండి. వారి పిల్లల మీద మీ కృపనుంచండి. వారి ప్రయాణాల మీద మీ రక్షణించండి. వారి నిర్ణయాల మీద మీ జ్ఞానం ఉంచండి. వారి హృదయాలలో భయము తగ్గి మీ విశ్వాసము పెరిగేలా దయచేయమని వేడుకుంటున్నాం. ఈరోజు వారికి వ్యతిరేకంగా లేచే ప్రతి నిరాశకు బదులుగా నిరీక్షణను కలుగజేసి, మూసుకుపోయిన తలుపులను చూసి ఏడవకుండా నీవు తెరవబోయే తలుపు కోసము ప్రార్థించే విశ్వాసము పొందేలాగా బిడలను మార్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్టయితే ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విశ్వాసాన్ని బలపరుచుకొనడానికి క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని ప్రభునందు ప్రకటించండి. ఈ సందేశము అవసరమైన కనీసం 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి దేవుని సువార్త పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులుగా మారండి. రేపటి ఉదయం మనం మార్కు సువార్త 14వ అధ్యాయంలోనికి ప్రవేశించబోతున్నాం. అక్కడ యేసు శ్రమలకు ముందు జరిగిన అత్యంత హృదయ విదారకమైన సంఘటనలను, శిష్యుల బలహీనతను, విశ్వాస పరీక్షను, చివరికి మన రక్షణ కోసము యేసు చేసిన త్యాగానికి దారి తీసిన సంఘటనలను చూద్దాం. రేపటి సందేశాన్ని తప్పకుండా వినండి. అప్పటి వరకు దేవుని కృప, సమాధానము మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమెన్.